మండల్లో చూడబోతే కాంగ్రెస్ బలం చాలా ఉండటం, రోసయ్య గారి తాపకి చికాకు పెట్టడం. సో ఆయనకు ఇక ఒక నిర్ణయానికి వచ్చేసి మండల్ని స్క్రాప్ చేశారు. అసలు ఆ రోజు జరిగిన సంఘటనల పురాపురాలు కొద్దిగా వివరిస్తారా? వాసుదేవన్ గారు 83 తెలుగుదేశం ఘన విజయం తర్వాత ఈ ఎమ్మెల్సీ సంబంధించి అంటే శాసన మండలిని రద్దు చేయొచ్చు అనే ఒక విషయం స్పష్టంగా బయటకు వచ్చింది. అంతవరకు ఏంటంటే ఎగువ సభ దిగువ సభ ఏదైతే లోక్సభ రాజ్యసభ నిరంతరం రాజ్యసభ ఉంటుంది, లోక్సభ రద్దు అవుతుంది, మళ్ళీ వస్తుంది, ఇట్లా తెలుసుకున్నటువంటి సందర్భం నుండి 83లో తర్వాత ఎన్ రామారావు గారు రద్దు చేసిన తర్వాత శాసన మండలిని అయితే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనేది బయటకు వచ్చినటువంటి విషయం. అంతవరకు కూడా ఏంటంటే ఏదన్నా మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనూ అవి కూడా ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే శాసన మండలి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఒక్కటే ఉంటుంది, దాంట్లో పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. అవును, అట్లాంటి సందర్భం నుండి అసలు రద్దు అనేది నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిగా తెరపైకి వచ్చినటువంటి సందర్భం ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం. సరే, అప్పుడు కేవలం రోసయ్య గారిని మీరు ప్రస్తావించినట్టుగా కేవలం రోసయ్య గారి అంటే ఆయన అవునన్నా కాదన్నా రోసయ్య గారు ఒక సీనియర్ పార్లమెంటేరియన్ అనేది తర్వాత అయితే అప్పటి వరకు కొంచెం లిటికేషన్ తో కూడినటువంటి పార్లమెంటేరియన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి. సో ఈ లిటికేషన్స్ తో బేస్ చేసుకొని అంటే ఎన్ రామారావు గారి ఉద్దేశం అప్పుడు ఇంకొక యాంగిల్లో కూడా బయటకు వచ్చిందండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అదే రోసయ్య గారు శాసన సభలో ఉన్నట్టయితే ఏమీ చేయగలిగిన పరిస్థితి లేదు ఎన్ రామారావు గారికి. అటువంటి సందర్భం తర్వాత కూడా వచ్చింది. ఎన్ రామారావు గారు శాసనసభలో ఉండగా ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత. కాకపోతే ఆ రోజు శాసన మండలిలో ఆయన తాలూకా యాగిని అంటే ఇక్కడ యాగి అనేది కరెక్ట్ కాదేమో గాని ఆయన తాలూకా ఇరకాటంలో పెట్టే ధోరణి అంటే ఒక రకంగా మంచి వాక్పటిమ గలవారు కదా ఆయన రోసయ్య గారు. అదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగినటువంటి ధోరణి శాసన మండలిలో మనం ఎందుకు భరించాలా? ఎందుకంటే శాసన మండలి అనేది అల్టిమేట్ కాదు, రేపు నేను తర్వాత చర్చలో కూడా అదే వస్తుంది అన్నమాట. ఏదైతే బలాబలాల గురించి వచ్చేటప్పుడు కూడా శాసన మండలిలో ఎంత బలం ఉన్నా సరే, రాజ్యసభలో ఎంత బలం ఉన్నా సరే, ప్రభుత్వాలు లోక్సభలోనో శాసనసభలోనో కనుక మెజారిటీ ఉండేటప్పుడు నల్లేరు మీద నడకని చెప్పలేం కానీ ఖచ్చితంగా ముందుకు సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ అలాగే సార్, ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇంపార్టెంట్ బిల్స్ పాస్ చేసే టైంలో వీళ్ళు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు, అవునా కదా? వాళ్ళు తెడ్డమంటారు. దానికి ఉన్నటువంటి రూల్ పొజిషన్ ఏంటంటే ఒకటో పర్యాయం తిప్పి పంపిస్తారు, రెండో పర్యాయం తిప్పి పంపించడానికి ఎగువ సభలకు అధికారమే లేదు, సబ్జెక్ట్ ముఖ్య. అప్పుడు ఆటోమేటికల్ గా మళ్ళీ వీళ్ళు పాస్ చేసుకోవచ్చు. అటువంటి వెసులుబాటు కూడా ఉంది రాజ్యాంగం. అయితే ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఆలోచన ఏంటంటే ఎటువంటి దానికి ఏమంటారంటే శాంక్షిటీ అనొచ్చో లేకపోయినట్టయితే ఎటువంటి అధికారము లేనటువంటి శాసన మండలిలో ఈ రోసయ్య గారి తాలూకా నస మనకెందుకు అనుకున్నటువంటి సందర్భం కూడా ఉంది ఆ రోజు. అది పక్కన పెడితే మళ్ళీ అటువంటిదే ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే రాష్ట్రం విభజన సమయంలో కూడా ప్రభుత్వాలు మారినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది, అక్కడ టిఆర్ఎస్ వచ్చింది. ఆ రోజు కూడా శాసన మండలిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితే ఉంది. అంటే ఇంత ఎక్కువ మెజారిటీ అనేది ప్రతిపక్షానికి లేకపోవచ్చు కానీ ప్రతిపక్ష సభ్యులే ఎక్కువగా ఉన్నారు ఆ రోజు. అంటే కాంగ్రెస్ ఇక్కడ గానీ అక్కడ గానీ టిఆర్ఎస్ కూడా ఏబుల్ టు మేనేజ్ కదండి. టిఆర్ఎస్ మాక్సిమం కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్సీలని చేసి మొత్తానికి తన వైపు తిప్పుకుంది కదా ఆ రోజున. అదే చెప్తున్నా. అదే ప్రయోగం మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయోగించారు శాసన మండలిలో. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నందరినీ కొంతమందిని చేర్చుకోవడం జరిగింది ఇక్కడ కూడా. మళ్ళీ అదే సందర్భంలో మళ్ళీ మొన్న ప్రభుత్వం మారేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ అదే జరిగింది. తెలుగుదేశం మెజారిటీ ఉంటే కూడా వైసీపీ మెజారిటీలో రావడానికి కొన్ని ప్రయోగాలు జరిగాయి. అంటే మనం ఏ సందర్భంలో తీసుకున్నా సరే ఇది కామన్ గా జరిగే ప్రయోగం. రేపు కూడా నేను చెప్తున్నా
ఖచ్చితంగా తెలంగాణలో కూడా అతి నా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే యాజ్ పర్ సిస్టమ్ క్షమించాలి, కాంగ్రెస్ పార్టీ మండలిలో ఆధిక్యత సాధించాలి అనేసి అంటే ఇట్ విల్ టేక్ మోర్ ఆర్ లెస్ మోర్ దాన్ 5 years. 2028 నాటికి సాధించే అవకాశం వస్తుంది. కానీ డెఫినెట్ గా నేను చెప్పగలను విత్ ఇన్ 1 year అక్కడ మెజారిటీ కూడా సాధించే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎట్లా అంటారు, ఆటోమేటికల్ గా గతంలో చేసినటువంటి ప్రయోగాలు, కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పుడు తెలుగుదేశం చేసింది, టిఆర్ఎస్ చేసింది, ఇవాళ టిఆర్ఎస్ అధికారం కోల్పోయేటప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. అందుకంటే పెద్ద విచిత్రం ఏమి ఉండదని చెప్పేసి నా అభిప్రాయం. అందువల్ల ప్రభుత్వ మనుగడకు కానీ ప్రభుత్వం తాలూకా రోజువారీ విధి విధానాలకు కానీ శాసన మండలి ఎక్కడ ఆటంకం అయ్యే పరిస్థితి ఉండదని చెప్పేసి మనం అనుకోవాలి వాస్తవంగా. ఇంకోటి చూసారా అండి, 2025 మార్చికి 8 మంది రిటైర్ అవుతారు. అప్పటిదాకా కాంగ్రెస్కి గడ్డుగాలమే. మహా అయితే గవర్నర్ కోటాలో ఏమన్నా ఇద్దరిని పంపించుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ 2 ఉన్నారు, వాళ్ళు 2028కి రిటైర్ అవుతారు. అంటే ఏది ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా బెదిరించకుండా ఎమ్మెల్సీలని కాంగ్రెస్ గూటికి తెచ్చుకోవడం అనేది సాధ్యం కాని పని. కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ చాలా స్టబన్గా ఉండబోతోందని సమాచారం. మంచిదే, బీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ స్టబన్ గా ఉండడం వేరు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్టబన్ గా ఉండడం మళ్ళీ ఇక్కడ వేరుగానే మనం చూడాల్సి. ఎందుకనిసి అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు రేపు మంత్రివర్గం ఎలాగో ఏర్పడబోతుంది, ముఖ్యమంత్రి మంత్రివర్గం అది సమీప భవిష్యత్తులో విస్తరణ అనేది చేస్తారు. 4 నెలల్లో 5 నెలల్లో, లేకపోతే నాకు తెలిసి సాధారణ ఎన్నికల తర్వాత వాళ్ళు విస్తరణకి వెళ్లే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలకి ఏమి కొదవ ఉండదు ఖచ్చితంగా. అదే సందర్భంలో ఈ శాసన మండలి నుండి కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళు మంత్రులుగా ఇచ్చుకునే పరిస్థితి వస్తది. ఏదైతే అంటే టిఆర్ఎస్ నుండి తీసుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తది. ఇవన్నీ నేపథ్యంలో ఏంటంటే మీరు అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ గా ఎవరు పార్టీ ఫిరాయింపుడు ఏ పార్టీ సింబల్ తో గెలిచారో ఆ పార్టీ సింబల్ తో ఉండిపోయినటువంటి సందర్భంలో మీరు అన్నటువంటి ఈక్వేషన్. కానీ ఆ విధంగా ఉండడానికి అవకాశాలు లేవు, ఉండే పరిస్థితి కూడా లేదనేది జరిగిన సంఘటనల దృష్ట్యా అలాంటి అవకాశం లేదు. గతంలో మనం చూసుకున్నాం కదా, దాదాపు అన్ని సందర్భాల్లో కూడా అదే జరిగింది. రైట్. ఒకసారి